మీరు చూసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి, ఎప్పటికప్పుడు నేను చెప్పాలి మీకు. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 100% జీతాలకే సరిపోతుంది. కేంద్రం ఇచ్చే గ్రాంట్ కానీ మనకు వచ్చే వాటా కానీ అప్పులు వడ్డీకి సరిపోతాయి. నేను మీకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు అప్పులు చేసి ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఈరోజు ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయింది. దీన్ని కరెక్ట్ చేయాలి. ఆ కరెక్టివ్ మెజర్సే తీసుకున్నా. సంపద సృష్టించాలి, ఆదాయం పెంచాలి, పెంచిన ఆదాయం సంక్షేమానికి ఇవ్వాలి, అభివృద్ధికి ఇవ్వాలి. అనునిత్యం ఇది కొనసాగితే మనం కూడా సస్టైనబిలిటీ అవుతుంది. లేకపోతే అప్పుల పాలైపోతే అప్పులు ఇచ్చేవాడు కూడా ఉండరు. పోయినసారి అదే జరిగింది. అప్పులు ఎక్కువ అయిపోయినాయి, అప్పులు ఇచ్చేవాళ్ళు లేరు. కేంద్రం ఇచ్చే నిధులు డైవర్ట్ చేసేశారు, అది కూడా ఆగిపోయింది. ఆస్తులు తాకట్టు పెట్టారు. 13%, 14% వడ్డీకి తీసుకొచ్చారు. మీ ఊర్లో కూడా మీరు చూస్తారు, అప్పు కట్టలేడంటే వడ్డీ ఎక్కువ ఇవ్వమంటారు. 2 రూపాయలు వడ్డీ, 3 రూపాయలు వడ్డీ ఇస్తారు. ఆ అప్పులు కట్టలేక, వడ్డీ కట్టలేక మునిగిపోతారు. అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత వడ్డీ తగ్గించాం, నెగోషియేషన్ చేశాను, సక్రమంగా కడతామని కడుతున్నాం. ఎన్ని మార్గాలు తీసుకున్నా బరువు ఎక్కువైపోయింది. ఇంకా కొంత టైం పడుతుంది. కానీ ఎప్పుడు కూడా నేను ఓటమిని ఒప్పుకోను. మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేసి మీ రుణం తీర్చుకోవడానికి ముందుకు పోతామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.